చేయండి అనే ధోరణి ఉన్నంత కాలం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఓకే 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 సో నరహర్ గారు ఏమంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ బహుశా ఆయన మాట్లాడారు, దీని మీద ఎంక్వైరీ జరగాలి, బీఆర్ఎస్ తప్ప కాంట్రాక్టర్ కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ తప్ప అని రేజ్ చేశారు. బహుశా ఇది ఈటల రాజేందర్ నియోజకవర్గం అనుకుంటా, జమ్మికుంట అంటే ఈటల రాజేందర్ నియోజకవర్గం ఇది. అది హుజరాబాద్ నియోజకవర్గమే. కానీ ఇప్పుడు ఎవరు తప్పైనా ఎవరు ఒప్పైనా మీరు అధికారం ఉన్నారు బయటికి దీవని అంటానా. అది క్వాలిటీ లోపం ఉందా, ఇంకేదైనా ప్రాబ్లంతో పోయిందా అనేది మీరే కదా ప్రభుత్వంలో. సరే బయట ప్రతిపక్షాలు ఏం ఆరోపణ చేసినా మీరు దాన్ని బయటికి తీయాలి కదా. మీకు ఎక్కడ చేతన అవుతుంది? కాళేశ్వరం విషయంలో ఏం చేసినారో ఇప్పుడు దీంట్లో కూడా గదే జరుగుతుంది. మీకు ఏది చేత కాదు. మీరు అన్ని మస్తు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఎంక్వైరీ చేసి వెంటనే దాన్ని రిపోర్ట్స్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి మీ దగ్గర ఎక్కడన్నది? 4 అడుగులు వెనక 2 అడుగులు ముందరికైతే 4 అడుగులు వెనకకేస్తారు. ఒక్క కాళేశ్వరం విషయం కాదు, అన్నిటి విషయాలలో అట్లనే ఉన్నది. కాబట్టి ప్రభుత్వంలో మీరు ఒక సంఘటన జరిగిందంటే మీరు కూడా ప్రతిపక్షాలాగానే పేపర్లకు మీడియా మీకు రాస్తుంది కాబట్టి అధికార పార్టీకి మీరు మాట్లాడి ఇది పోయినసారి కట్టిన ప్రాజెక్టు క్వాలిటీ లేదంటే క్వాలిటీ లేకపోతే నువ్వు యాక్షన్ తీసుకో. మాట్లాడేందుకు పేపర్లా? నువ్వు యాక్షన్ తీసుకో. యాక్షన్ ఎక్కడున్నది నీది? ఇప్పుడు నువ్వు కూలిందని చెప్పినాక ప్రభుత్వంగా నీకు బాధ్యత ఉండదా? అంటే ఆ బాధ్యతను మాత్రం వాళ్ళు ఫీల్ గారు రాజకీయ ఆరోపణ చేసి వదిలేస్తారు. ఇది టీఆర్ఎస్ వాళ్ళు చేసింది కాబట్టి మాకు తప్పు లేదని వదిలేస్తారు. అంటే మరి టీఆర్ఎస్ చేస్తే నువ్వు అధికారం నువ్వేం చేస్తాను మరిగా? మళ్ళీ నువ్వు కట్టే పోతే మళ్ళీ వాళ్ళ ఆరోపణ చేస్తారు. అంటే మీరు కాంప్రమైజ్ ఇంటర్నల్ గా అందరూ ఓరుకోరు, లోపల మాట్లాడుకుంటారు, పైన కేసులు పెట్టుకుంటారు. దానికి అసలు కోర్టులాగా కేసులు రాసే వరకే ఉంటుంది, కోర్టుకు పోవు, దానికి ఏముండదు, అరెస్ట్ ఉండదు, ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. ఈ లోపు 5 ఏళ్ళు అయిపోతాయి. అంటే ఈ పొలిటికల్ డ్రామా అనేది రక్తి కట్టించి ప్రజల ముందు ఇవన్నీ ఎందుకు మీరు చేస్తున్నారు? నిన్న వచ్చిన వెంటనే కేసీఆర్ అరెస్ట్ చేస్తా, కేసీఆర్ రివ్యూషన్ అవి, మరి కేసీఆర్ ముట్టుకునేలే కదా. కేసీఆర్ దగ్గర కూడా పోలే, నోటీస్ కూడా పోలే ఇప్పటి వరకు కాళేశ్వరం మీద. హరీష్ రావు కూడా పోలే. ఏదో కమిషన్ వేసినా కమిషన్ ఏదో చెప్పింది, ఏదో అయిపోయింది, అటు ఇటు దులిపిండ్రు, అది కథం పక్క పడేసారు. ఏమున్నది చెప్పండి? ఇప్పుడు పోనీ దాన్ని రిపేర్ అన్న చేసి మీరైనా బాగు చేసి ప్రజలు నీళ్ళు ఇస్తారు, అది ఇస్తలేరు. ఈ టనెల్ అది ఉంటే అది అట్నే ఉండదు. అక్కడ అదే కొత్త మళ్ళీ నువ్వు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ పెట్టుకున్నావు, నీ మందా నువ్వు సంపాదించుకుంటాను. మళ్ళీ అది గట్టినే అవుతుంది. 5 ఏళ్లలో ఒక రిజర్వాయర్ తో నీ కాలం గడిచిపోతుంది. ఏది జూరాల దగ్గర నుంచి మా పైకి నారాయణపేట నుంచి కొడంగల్ అనేది పెట్టుకున్నాడు. కాబట్టి ఒకవైపు కరెంట్ సరిపోతలేదు, ఖర్చు పెరుగుతున్నది, లిఫ్ట్ ఇరిగేషన్ బాగా అవుతున్నాయి, ఇరిగేషన్ వరి కాకుండా ఇతర పంటలకు మార్పు, ఇవన్నీ మాట్లాడుతుంటే అవి ఏవి చేయకుండా ఇయో మా సంపాదన మేము చేసుకొని పోతామనే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ రెస్పాన్సిబిలిటీతో వారు అన్నట్టు శరత్ గారు అన్నట్టు కాంగ్రెస్ మంత్రులు అయితే బాధ్యతంగా లేరు ఎవరు కూడా. మంత్రి ఒకటి మాట్లాడితే ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతాడు, మంత్రికి ముఖ్యమంత్రి అగైనిస్ట్ మాట్లాడతాడు. మళ్ళా ఇద్దరు కలిసి మళ్ళీ రేపు క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు ఒక్కడికి కనిపించినట్టు చేస్తారు. ఏముండదు. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బాధ్యత ఉండదు. కేంద్రంలో ఉన్న వాళ్ళ బ్యాగులు వాళ్ళకి పోతే వాళ్ళు సపోర్ట్ చేయరు. బ్యాగులు ఇస్తే చాలు మా ముఖ్యమంత్రి బెటర్ ముఖ్యమంత్రి అనే పరిస్థితి ఉన్నది. ఇలా కర్ణాటకలో ముఖ్యమంత్రి కొరకు కొట్లాడుకుంటారే, దాన్ని మళ్ళీ బీజేపీ జరిగింది. నేను ఎవరు నువ్వే 2.5 సంవత్సరాలు అనుకుని పంచుకుంటుంది, ఇవ్వకపోతే కొట్లాడైతే మళ్ళీ బీజేపీని తిడతారు. అరే మీరే కదా. అట్లనే ఇక్కడ మీకు పాలనా పరంగా నువ్వు మంత్రులు క్యాబినెట్ ఫుల్ఫిల్ చేస్తానికే నీకు 3 ఏళ్ళు జరిగిపోయాక ఇంకా నీ పాలన ఎక్కడ ఉంటుంది? ఎన్ని శాఖలు ఉంటాయి మంత్రి, అది ముఖ్యమంత్రి చెప్పండి. ఓకే 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 సో కాబట్టి ప్రభుత్వం దగ్గర జవాబుదారీ లేదు అని నేను చెప్తున్నా. ప్రభుత్వం దగ్గర జవాబుదారీ లేదు, ఆన్సరబుల్ లేదు. ఓకే ఓకే భరత్ గారు చెప్పండి. ఒక్క విషయం, ఇప్పుడు యాక్చువల్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా టోటల్ గా ఫెయిల్ అయింది సార్. 1 man షో, 2 man షో, 2-3 గవాళ్లే. ఎప్పుడు అంటే మన తెలుగు సినిమా ఫీల్డ్ లేక రాముడి పాత్రలోనైనా గాయనే ఉంటాడు, రావణుడి పాత్రలోనే గానే ఉంటాడు, దుర్యోధనుడు ఆయనే, కృష్ణుడు ఆయనే. ప్రాంతీయ పార్టీలు అంతే కదా. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు, లోకేష్, వైసీపీలో జగన్, దీనిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంతే ఉంటారు. ప్రాంతీయ పార్టీలు వైసీపీతో బీఆర్ఎస్ ను పోలవద్దు సార్, వైసీపీతో బీఆర్ఎస్ ను పోలవద్దు. వైసీపీ తర్వాత ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ ప్యాటర్న్ వేరే. వైసీపీలో జగన్ వల్ల మంచో చెడ్డో అదో ఇదో ఏదో ఒకటి జరుగుతుంది, అంతేగాని మిగతా సెకండ్ వాళ్ళు ఎవరు ఏదో వ్యవహారం చేస్తారు కాదు. ఇక్కడ అట్లా కాదు కదా. ఇక్కడ ఈ నలుగురు ఎవరు అక్కడ జగన్ తప్ప ఇంకెవరు ఉంటారు? జగన్, సజ్జల
నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉండరు కదా. సరే ఇప్పుడు నేను అనేది అట్లా కాదు భరత్ గారు, ప్లీజ్ దయచేసి మీరు ఒకసారి ప్రాంతీయ పార్టీలు అంతే బీఆర్ఎస్ ను క్రిటిసైజ్ చేయాలన్న కోరిక లేదు. నేను అనేది అంటే ప్రాంతీయ పార్టీలు అంతా ఇంతే. వినండి దయచేసి. ఆఫ్టర్ డిబాటిల్ ఒక పార్టీ ఒకసారి ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయి పరిస్థితి దారుణంగా మారినప్పుడు కొంత పునరాలోచనలో పడాలి. కొంత అంటే వాళ్ళ విధానాలలో ఒక ఇంట్రోస్పెక్షన్ ఉండి దే షుడ్ బేర్ ఏ న్యూ లుక్ కదా. అవును, అవునా కదా. అట్లా లేకుండా వాళ్ళు ఏంటంటే ప్రజలే తప్పు చేశారన్న భావనలో ఉన్నారు. అది అక్కడ అదే దట్స్ వాట్ ఐ వాంటెడ్. అది విప్రకాష్ లాంటి వాళ్ళు చెప్పాలి, విప్రకాష్ గారు లాంటి వాళ్ళు చెప్పాలి. ప్రజలు పశ్చాత్తాపడుతున్నారని, వీళ్ళని ఉతగనే ఓడించినారని, వీళ్ళు ఎవడు నయా పైసా సంపాదించలేదని, 400 ఎకరాల ఫామ్ హౌజులు వీళ్ళకి రాలేదని, ఇట్లాంటి ఏవి మనం మాట్లాడద్దు. ఇక పశ్చాత్తాపడతారు. ప్రజలు ఆశపడి తప్పు చేశారన్న భావనలోనే ఉన్నారు. 6 గ్యారంటీ నేను ఛాలెంజ్ చేస్తే 6 గ్యారంటీలు కాదు, ఆరోగెన్స్ వల్ల పోయినారని నేను అన్నా. 6 గ్యారంటీల వల్ల పోయామని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు. 6 గ్యారంటీలు కాదు, ఆరోగెన్స్ వల్ల పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏ గ్యారంటీ ఇవ్వకుండా పోతుండే, ఏ గ్యారంటీ ఇవ్వకుండా పోతుండే. ఎవరు అడిగారు బస్సు? ఆల్మోస్ట్ అది ఆ పండు పుచ్చిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉండింది బీఆర్ఎస్. అది తెలిసిపోయింది. హుజరాబాద్ మునుగోడులోనే తెలిసిపోయింది. భరత్ గారు ఒక్క విషయం, భరత్ గారు ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నది ఓడిపోయిన తర్వాత సరే అది తప్పులు చేసింది అవన్నీ వాళ్ళు మళ్ళీ సమీక్షించకపోతే మళ్ళీ రారు, అది వేరు విషయం. కానీ తప్పులు చేసిందని ఇప్పుడు ఆ ప్రభుత్వం గురించి మనం మాట్లాడి మనం వచ్చిన ప్రభుత్వం ఏం మంచి చేస్తుందనేది అందుకనే ఇప్పుడు దాని గురించి అది ఉండాలి కదా. అది లేదని అంటే మళ్ళీ గత ప్రభుత్వం అయిపోయింది, అది దానికి ప్రజలు గుణపాఠం చెప్పి అయిపోయింది. అయితే ఇట్లనే చెప్తే నేను ఏమంటానంటే 5 ఏళ్ళు టీడీపీ పార్టీ కూడా 89లా 5 ఏళ్ళు కూడా కాలేదు, 4 శరత్ గారు అనేది ఏంటంటే అధికార పక్షం కాదు ప్రతిపక్షం కూడా ఆత్మశోధన చేసుకోవాలి అంటున్నారు. కొద్దిగా ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రతిపక్షం గట్టిగా ఉంటే ప్రభుత్వం కంట్రోల్ ఉంటుంది. విప్రకాష్ గారు కరెక్టేనా శరత్ గారు చెప్పేది? నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా వచ్చినాక మనం సోషల్ మీడియాలలో మాట్లాడి మన బాధ్యతలు మనం కంప్లీట్ చేసుకుంటున్నామని అనుకుంటున్నాము. కానీ ఫీల్డ్ మీద కదా మనం చేయాల్సింది. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలి. వాళ్ళ లోపల ఆలోచనలో మార్పు రావాలంటే ఫీల్డ్ లో పోరాటాలే లేవు కదా. ఇప్పుడు లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక వ్యతిరేకంగా అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళు కాకుండా ఒక ఇండిపెండెంట్ ఫోర్స్ మాలాంటి మేధావులు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక యునైట్ అయ్యి గతంలో కదా హక్కుల కోసం పోరాటాలు చేసే సంస్థల్లాగా ఒక ఇండిపెండెంట్ ఆర్మీ అనేది తయారు కావాలి. అది కానంత వరకు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం సీజరించుకున్న అదే బీఆర్ఎస్ రేపు మళ్ళీ అందరికి ఇష్టం అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంతకంటే ఘోరంగా పరిపాలన చేస్తున్నది. కాబట్టి వీడు కాకపోతే వాడు కాకపోతే వీడు అనేది తప్ప ఇంకొక ఫోర్స్ లేదు కదా మధ్యలో. బీజేపీ కొంచెం అప్టుగా మార్క్ రావట్లేదు, వస్తే బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఇట్లున్నప్పుడు మనం ఎంత మాట్లాడుకుంటే ఏమొస్తుంది భరత్ గారు? ఈవెన్ సిచ్యువేషన్ ఏందనేది మనం చూడాల్సి ఉంటుంది. కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. ఎవరి ఇష్టం వచ్చిన పద్ధతిలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగాలు, జీవోలు, నియమాలు, నాన్ కరప్షన్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి చెప్పండి? కరప్షన్ అనేది